క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం తప్పనిసరి. అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆయిల్ సూర్యాపేట ఖమ్మం జిల్లాల సేల్స్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కోదాడ మండల పరిధిలోని గుడిబండ శివార్లోని అంజని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గురువారం అగ్ని ప్రమాద నియంత్రణకు డెమో ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ బ్రాండ్స్ జాడీ రూపొందించిన ఆటో ఫైర్ ఎస్టింగ్విషర్ ప్రతి గృహంలో అమర్చుకోవాలని సూచించారు. నల్గొండ సేల్స్ ఆఫీసర్ సంపత్ కుమార్, కంపెనీ ప్రతినిధులు శైలేష్, దీపిక, అంజన్ గౌడ్, రాజశేఖర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ऑनलाइन ये अवेलेबल नहीं है. अमेज़न అయినా సరే వేరే యాప్ స్టార్ట్ అయితే ఆన్లైన్ లో బిల్ అయితే It takes only 3 to 5 seconds. Right? No, basically this is only powder. TCP having some नहीं सर वो आता है मैडम मोडलो నేను ఆఫ్ చేస్తారా ఈరోజు మనం కోదాడ పట్టణంలో ఒక ఆటో ఫైర్ ఎస్టింగ్విషర్ అనే ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ని అందరికీ తెలియజేయడం జరిగింది. సో దాని ద్వారా మనకు ఏ రకంగా ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా అది పనిచేస్తుంది అనేది డెమో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ పేరు ఏంటంటే ఆటో ఫైర్ ఎస్టింగ్విషర్. సో ఇది ఏ రకంగా పనిచేస్తుందంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్, అది వుడ్ ఫైర్ కానీ, ఆయిల్ ఫైర్ కానీ, ఎలక్ట్రికల్ ఫైర్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్కి ఇది ఆటోమేటిక్గా ఎప్పుడైతే మంట వస్తుందో, ఫైర్ జరిగినప్పుడు ఎప్పుడైతే మంట వస్తుందో ఆ మంట కనుక ఈ ఆటో ఫైర్ ఎస్టింగ్విషర్ అనే ప్రోడక్ట్కి తగిలినప్పుడు అది ఆటోమేటిక్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఎక్స్ప్లోడ్ అయినప్పుడు దాని నుంచి ఒక పౌడర్ అనేది బయటకు వస్తుంది. ఆ పౌడర్ అనేది అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్న ఆక్సిజన్ని రిమూవ్ చేయడం వల్ల ఫైర్ అనేది ఆగిపోతుంది. సో మిగతా ఫైర్ ఎస్టింగ్విషర్తో కంపేర్ చేస్తే ఈ ప్రోడక్ట్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ఏ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అయినా కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి. మనిషి దాన్ని తీసుకెళ్ళి, ఫర్ సపోజ్ 5 సిలిండర్ ఉందనుకోండి, 5 సిలిండర్ని తీసుకెళ్ళి దాన్ని ఆపరేట్ చేయాలి. కానీ ఈ ఆటో ఫైర్ ఎస్టింగ్విషర్ ఏంటంటే దీనికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. మనకి ఎక్కడైతే మన ఇంట్లో కానీ, లేకపోతే ఎనీ బిజినెస్లో కానీ, ఎనీ ఇండస్ట్రీలో కానీ, ఏదన్నా 4 వీలర్ కార్లో కానీ ఎక్కడైతే మనకు ఈ ప్లేస్లో మంటలు అంటుకునే అవకాశం ఉంటుందని మనకు అర్థమవుతుందో అటువంటి ప్లేస్లో దీన్ని ముందుగా ఫిక్స్ చేసేస్తే ఎప్పుడన్నా ఆ ప్లేస్లో మంట వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అనుకోండి, ఇప్పుడు సిలిండర్ దగ్గరలో, కిచెన్లో సిలిండర్ దగ్గరలో దీన్ని పెట్టుకోవచ్చు. తర్వాత ప్రతి ఇంట్లో కూడా స్విచ్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. స్విచ్ బోర్డు దగ్గర మనకి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఆ స్విచ్ బోర్డు దగ్గర ఒకటి పెట్టుకుంటే అలా సరిపోతుంది. ఈ తర్వాత ఎనీ బిజినెస్లో, ఇప్పుడు టెక్స్టైల్ షాప్లలో కానీ, లేకపోతే స్కూల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెసెస్ ఇది ఆటోమేటిక్గా పనిచేసి ఫైర్ని ఎస్టింగ్విష్ చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఓన్లీ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దొరుకుతుంది. బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు. ఇండియన్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర దొరుకుతుంది. సో అందరూ ఈ అవకాశాన్ని వాడుకొని ఈ ప్రోడక్ట్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. डालिए बीच में अच्छे से ताकि फ्लेम्स आ जाए. बस डाल ले. वो हो गया बंद. अगर ऐसा लगेगा फ्लेम्स कम है तो इसको 70 डिग्री चाहिए. अगर लगेगा फ्लेम्स कम है तो एक बार और डीजल डाल दो. हां, और मेजर करें.
బయటికి సరిపోతుంది జాగా అంటుకొని आप जब डालेंगे ना डीजल, ध्यान रखिए साथ में फ्लेम्स इस तक ना आ जाए आपके पास तक, मोटी आग उसके साथ में आ जाती है डीजल पेट्रोल के साथ। अच्छी होने दीजिए आप, प्रचंड होने दीजिए ताकि मालूम पड़े कितनी तेज आग तक काम कर सकता है, ये सबको सामने मालूम पड़े। అలా కట్టెలు లేసి వచ్చి మీద పడగల చూడు उस तरफ से थोड़ा डीजल दूर से डाल दीजिए ताकि वो ना సార్ మీరు ఎదురులేండి सर आप आइए आप पहले दीजिए। आपका सेटिस्फेक्शन मेरे लिए आज ज़्यादा ज़रूरी है क्योंकि क्वेश्चन आपसे ही उठाता है कि ये पोर्शन में मैं इसलिए बोल रहा था वो जला हुआ ऑयल, आप प्योर ऑयल का तो पूरा कंटेनर ला दीजिए, खाली कर दीजिए, कभी कुछ नहीं होगा। ठीक है।